నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విలక్షణ నటుడు ఏ పాత్ర ఇచ్చినా, ఏ భాషలో ఏ అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకునేటువంటి నటుడు. అంటే పిలువని పేరంటానికి వెయ్యని వేస్తారులాగా సోషల్ మీడియాలోకి జొర్రి వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు అబాస్ పాలైపోయాడు. ఇటువంటి మహానుభావునికి 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందట. 4 అవతారాలు ఉన్నాయని, దశావతారాల్లాగా నీకేమో 4 అవతారాలు 4 రాష్ట్రాలలో నీ ఉన్నాయా? నువ్వు ఎందుకు నీకు 4 చోట్ల? అందుకేనా పవన్ కళ్యాణ్ గురించి నువ్వు వస్తావా, తెలంగాణకు సింగిల్గా వస్తావా, గ్రూపుకి వస్తావా అని మాట్లాడింది. అంటే ఓటు హక్కు ఉందని. వీటి మీద ఒక న్యాయవాది గారు ఎలక్షన్ కమిషనర్కు వాళ్లకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవాలి. ఇప్పుడు కోర్టుకు పోయింది కాబట్టి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. బిడ్డ, ఇన్ని రోజులు రమ్మంటే నువ్వు రాలేదు కోర్టుకు, ఇప్పుడు ఖచ్చితంగా రావాలి, లేదంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి వ్యాన్లు వేసుకొని కోర్టుకు తీసుకొస్తారు. అట్లా ఆ పరిస్థితికి వచ్చిండు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్కు ఒకే సమయంలో 4 వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ 2019లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది బెంగళూరు హలసూర గేట్ పోలీస్ స్టేషన్లో తొలిసారి ఫిర్యాదు చేసిండు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇది ముమ్మాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నాడు. అక్రమ ఓట్ల వ్యవహారంపై బృహత్ బెంగళూరు మహానగరపాలిక BBMP అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు న్యాయవాది ఏకంగా కోర్టును ఆశ్రయించింది. ఈ ప్రైవేటు పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం గత కొన్ని విచారణలుగా కోర్టుకు స్వయంగా హాజరు కావాలంటూ ప్రకాష్ రాజ్కు సమన్లు జారీ చేసింది. రా 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 అంటే కోర్టు ముచ్చటనే, కోర్టు పిలుపునే ధిక్కరించినటువంటి గొప్ప పుణ్యాత్ముడు, మహోన్నత వ్యక్తి ఎవరంటే మన ప్రకాష్ రాజ్. కోర్టును గౌరవిస్తారు అందరూ కూడా కోర్టును గౌరవిస్తారు. కానీ ఈ ద్వారా కోర్టును కూడా గౌరవించకుండా ఉన్నందుకు ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. నువ్వు టీ తాగుకుంటూ బయట నిలబడ్డా దొరకబడతారు, టిఫిన్ చేస్తున్నా దొరకబడతారు. అది కాదు ఇది కాదు, సినిమా షూటింగ్లో మేకప్ చేసుకుంటున్నా కూడా నిన్ను పోలీసు వాళ్ళు దొరకబట్టి కోర్టుకు అప్పచెప్తారు. నువ్వు ఏ రూపంలో కోర్టుకు హాజరయ్యేది ఉందో, ప్రజలు నిన్ను చూసేది ఉందో భవిష్యత్తు చెప్తుంది. ఓవర్ యాక్షన్లు అతి. నేను మోనార్కును, ఈ గినార్క్ అని అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాష్ రాజ్ వరుసగా కోర్టు విచారణ గైర్హాజరు అవుతూ వచ్చారు. సమన్లు లైట్గా తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈసారి ఆయనకు ఎలాంటి బెయిల్ దొరకకుండా నేరుగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రేక్షకులు ఏమంటారు? ప్రకాష్ రాజ్కు తగినటువంటి శాస్తి జరగబోతుందా? ఇప్పటికైనా కోర్టుకు వస్తాడా? ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను కూడా ధిక్కరిస్తాడా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.